ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినం మనము చూసాం. ఇక్కడ సువార్త పాఠం నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోగి స్వస్థత పొందిన తర్వాత ఆయనతో చెప్పిన మాట. అయితే ఆ రోగి అనేక సంవత్సరము నుండి బాధపడుతూ ఇబ్బందులు ఉంటూ కదల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ప్రభు మందిరంలో ఆయనను చూడడం చాలా సంతోషకరమైన విషయం. చాలామంది స్వస్థత పొందుతూ ఉంటారు, కానీ స్వస్థత పొందిన తర్వాత స్వస్థత చేకూర్చిన దేవుణ్ణి మర్చిపోతుంటారు. మర్చిపోయి వారు దేవుని సన్నిధికి రారు, దేవుని స్తుతించురు, దేవుని సన్నిధిలో వాళ్ళు ఏమాత్రము సాక్ష్యము చెప్పరు. కానీ ఈ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత దేవుని సన్నిధికే అనగా మందిరానికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఆయనను చూచి ప్రభు అంటారు కదా, నీకు అధిక కీడు కలుగుకున్నట్లు నీవు ఇంకా పాపము చెయ్యొద్దు అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి మనం రక్షించబడిన తర్వాత, దేవుడి సన్నిధికి వచ్చి దేవుని ఈవులు పొందిన తర్వాత, రక్షించబడి దేవుని బిడ్డగా సాగిపోతున్నప్పుడు అనేక సార్లు శోధన వస్తుంది. అయితే సాతాను పెట్టిన శోధనల వలన విశ్వాసులు మళ్ళా తిరిగి తప్పులు చేస్తుంటారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, మళ్ళా పాపంలో నువ్వు పడిపోద్దు, శోధనని జయించువాడుగా నీవు ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నారు. మన జీవితం ఎలాగుంది? మనము లోకంలో ఉన్న సమస్యలను బట్టి, శోధనను బట్టి, ఇబ్బందులను బట్టి మళ్ళా మనం తిరిగి పడిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు, దేవుడు మనలను ఇంకా బలపరుస్తున్నారు. జయిస్తున్న మన యేసు ప్రభు ఉండగా మనం ఎందుకు భయపడాలి? మనం పడిపోతాము అని ఎందుకు అనుకోవాలి? లోకంలో మన స్నేహితులు, బంధువులను చూచి మనము వారు ఏమనుకుంటారో అని చెప్పి, మేము దేవుని బిడ్డలము, రక్షించబడిన వారమే, మేము యేసుప్రభు నమ్ముకున్నాము అని చెప్పడానికి కూడా సిగ్గుపడి అనేక సార్లు వారి ఎదుట మనము నటన చేస్తుంటాం. మేము యేసుప్రభు నమ్ముకోలేదు, మేము యేసుప్రభు బిడ్డలు కాదు అన్నట్లుగా యాక్షన్ చేస్తుంటాం. ఒకసారి ఆలోచించండి, అటువంటి జీవితం నీకున్నదా? లేకపోతే యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పే జీవితం నీకున్నదా? ఈ రోగి స్వస్థత పొందిన తర్వాత దేవుని ఆలయానికి వెళ్తాడు. అంతే మాత్రం కాదు, యేసుక్రీస్తు ఆయనను స్వస్థపరిచి ఉన్నాడని అక్కడ ఉన్న వారితో చెప్తారు. యేసయ్య స్వస్థపరిచారు అని. ఒకసారి ఆలోచించండి, మనము ఈరోజు ఇక్కడ బ్రతుకుంటూ మన స్నేహితులు, బంధువుల దగ్గరే మనం చెప్పడానికి సిగ్గుపడుతున్నామేమో, కానీ ఆయనే సిగ్గుపడలేదు. అప్పుడు పరిసయ్యులు, సద్దుకాయులు, అక్కడ ఉన్న వాళ్ళు అనేకులు యేసుప్రభు విరుద్ధములోనే ఆలోచించేవారు. యేసుప్రభు అంటే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. అయినను ఈయనే చెప్పడానికి ఏమాత్రం భయపడలేదు. ఈయన యేసుప్రభువే బాగు చేశారు అని చెప్పడానికి సిగ్గుపడలేదు. మనము ఎలాగుండాలి? మనము ధైర్యముగా
యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఆయనే మన కొరకు సిలువలో చనిపోలేదా? ఆయనే మన కొరకు రక్తము చిందించలేదా? ఆయనే మన కొరకు ప్రాణం పెట్టలేదా? ఆయనే చనిపోయి మూడో నాడు తిరిగి లేచిన మృత్యుంజయుడు కాదా? అంత గొప్ప దేవుడు నమ్ముకుని ఎందుకు మనం సిగ్గుపడతాము? ఆ ఆలోచన పుట్టడం కూడా సాతాను పని తప్ప ఎవరో పని కాదు. సాతానే మనలను భయపిస్తుంటది. సాతానే మనలను వారు ఏమనుకుంటారు, నీవు చెప్పేస్తే ఎలాగా, నువ్వు దేవుడు నమ్ముకున్నావని వాళ్ళు తెలుసుకుంటే ఎలాగా, నువ్వు వారి దగ్గర బ్రతకగలవా, నిలబడగలవా, వారి దగ్గర నువ్వు మాట్లాడగలవా, వాళ్ళు నిన్ను హీనంగా చూస్తారేమో అని నీవు ఎందుకు అనుకోవాలి? ఒక్కసారి ఆలోచించు. నా సహోదరి సహోదరుడా, దేవుని మాటను చెప్పడానికి నీవు సిగ్గుపడితే, దేవుని మాట నీ స్నేహితులకు చెప్పడానికి సిగ్గుపడితే, నీ సాక్ష్య జీవితం ఏమైంది? నీ సాక్ష్యం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎలా రక్షించబడతారు? ఎవరొకరు చెప్తే కదా మనం ఈరోజు రక్షించబడి ఉన్నాము. మరి మనం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఎంతో సహాయం చేసిన దేవుణ్ణి, ఎంతో ప్రేమించిన దేవుణ్ణి, తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుణ్ణి మనం మర్చిపోవడం ఎంత దుఃఖకరం. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. మనము, మన కుటుంబము, మన పిల్లలు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. దేవుడు కృప చూపెట్టి మనల్ని ఎంతో సహాయం చేస్తుండగా ఆయన గురించి రెండు మాటలు చెప్పడానికి సిగ్గుపడడం ఎంత బాధకరమైన విషయం. ఒకసారి ఆలోచించండి. మరి ఈ రోగి దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాము? ఈ రోగి స్వస్థత పొందిన తర్వాత మందిరానికి వచ్చాడు. అంతే మాత్రము కాకుండా ఆ రోగి యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. అదే రీతిగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. ప్రియ బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు ఉన్న కష్టాల నుండి వారిని విడిపించండి. మనసులో ధైర్యము, హృదయముల విశ్వాసము పుట్టించండి. ఎప్పుడు కూడా సమాజమును, బంధువులను, స్నేహితులను భయపడకుండా నిన్ను భయపడి బ్రతికి జీవితం బిడ్డలకు దయచేయండి. నీ ప్రేమ సరుతులేని ప్రేమ ప్రభువా. నువ్వు మా కోసం సిలువలో చనిపోయావు గనుక మేము నీ కోసం ఎంతగానో నిలబడాలో అది మీరు నేర్పించినందుకు స్తోత్రము. బిడ్డలను ధైర్యపరిచి సువార్త ప్రకటించి బిడ్డలుగా చేయమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి, అలాగే ఎంతమంది బిడ్డలు అయితే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు, వారి ఇబ్బందుల నుంచి వారిని విడిపించమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.